హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కాల్షియం ఎక్కువగా ఉండే రాగులతో చాలా టేస్టీగా ఉండే లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం నేను రాగులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి తీసుకున్నానండి. ఇవి 200 గ్రామ్ ఉంటాయండి. ఈ రాగుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేద్దామండి. మెత్తగా అయినా కొంచెం కోర్స్గా అయినా గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేశాక పౌడర్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసి పెట్టేద్దామండి. ఇంకా ఈ రాగులతో పాటు 200 గ్రామ్ తెల్ల నువ్వులు, 50 గ్రామ్ ఫ్లేక్ సీడ్స్ అంటే అవిసె గింజలు అంటారు కదండి, అవిసె గింజలు, 200 గ్రామ్ పల్లీలు తీసుకోవాలండి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. నేను జీడిపప్పు, బాదం, పిస్తా తీసుకుంటున్నానండి. వీటితో పాటు మనకి అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయినాక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా రోస్ట్ అయ్యి మనము గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా అవ్వకుండా ఉంటాయండి. వీటిని ఒక సపరేట్ ప్లేట్లో తీసి పెట్టేద్దామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పల్లీలను కూడా యాడ్ చేసి రోస్ట్ చేయాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచి రోస్ట్ చేసుకోవాలండి. లేకపోతే పల్లీలు గ్రైండ్ చేసినప్పుడు ముద్దగా అయిపోతాయండి. పల్లీలు కూడా బాగా రోస్ట్ చేశాక వీటిని కూడా తీసి ఒక సపరేట్ ప్లేట్లోకి పెట్టేద్దామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నువ్వులు ఇంకా అవిసె గింజలు కూడా యాడ్ చేసి రోస్ట్ చేయాలండి. నువ్వులు త్వరగా కలర్ మారిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి. లేకపోతే అడుగున మాడిపోయి నువ్వులు తినేటప్పుడు చేదుగా ఉంటాయండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలర్ మారాక ఈ నువ్వులను కూడా తీసి ఒక సపరేట్ ప్లేట్లోకి పెట్టేద్దామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో రాగి పిండిని కొంచెం వేయించుకోవాలండి. మనము రాగుల్ని పచ్చివే గ్రైండ్ చేసి తీసుకున్నాం కదండి, కాబట్టి పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించాక దీన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టేద్దామండి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసి తీసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పౌడర్ని రాగిపిట్టలో యాడ్ చేసుకుందామండి. ఇదే మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన అవిసె గింజలు, నువ్వులను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అయినా కొంచెం కోర్సుగా అయినా గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేశాక ఈ పౌడర్ని కూడా రాగిపిండిలో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వేయించిన పల్లీల్ని పూర్తిగా చల్లారాక ఇలా పొట్టు మొత్తం తీసేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్లీల్ని ఇదే మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా రోస్ట్ అయ్యి ఇలా నీట్గా పౌడర్ లాగా వస్తుందండి గ్రైండ్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని కూడా రాగి పిండిలో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. మనము వీటన్నింటినీ సపరేట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదండి, వీటన్నింటినీ ఒకేసారైనా మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. కాకపోతే మిక్సీ జార్లో అతుకుపోకుండా కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. టైం ఎక్కువ పడుతుందండి. ఇలా సపరేట్గా తీసుకొని గ్రైండ్ చేస్తేనే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. దీనిలో బెల్లం యాడ్ చేద్దామండి. ఇది 200 గ్రామ్ వరకు ఉంటుందండి. దీనిలో 2-3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయాలండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలపాలండి. బెల్లం పూర్తిగా కరిగి నురగ వచ్చి ఇలా పాకం స్టేజ్కి వచ్చాక ఒకసారి పాకం చెక్ చేసుకోవాలండి. ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆపేసి ఈ బెల్లం పాకంలో ఏమైనా అడుగున డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే జల్లెడ గంటలోకి వడకట్టి రాగి పిండి మిక్స్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన వెంటనే గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టి ఈ రాగి పిండి మిక్స్లో యాడ్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు దీనిలో నెయ్యి యాడ్ చేద్దామండి. నెయ్యి అంత ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. లడ్డూలు ప్రిపేర్ చేయడానికి పిండి చేతులకు అతుక్కుపోకుండా చేతిలోకి నెయ్యి తీసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇష్టమైన సైజెస్లో లడ్డూలు చేసుకోవచ్చండి. మనము పాకం యాడ్ చేశాక పిండి వేడి ఉన్నంతలోపే లడ్డూలు ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా వస్తాయండి. లేకపోతే పిండి కొంచెం పొడిలా అయిపోతుందండి. అప్పుడు కొంచెం నెయ్యి అయినా సరే లేకపోతే చల్లార్చిన పాలైనా యాడ్ చేసి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసి ప్లేట్లో తీసి పెట్టేద్దామండి. చూసారు కదండి, చాలా హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా రాగి లడ్డు రెడీ అయిపోయింది కదండి. రాగుల్లోని కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎదిగే పిల్లల్లో బోన్ స్ట్రాంగ్గా పెరగడానికి
కాల్షియం చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకా పెద్దవాళ్ళలోనైనా సరే బోన్ స్ట్రెంత్ కోసం కాల్షియం చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకా రాగులలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది రక్తహీనత సమస్య నివారిస్తుందండి. ఇంకా నువ్వులలో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. 100 గ్రామ్ నువ్వుల్లో 450 మిల్లీగ్రామ్ కాల్షియం ఉంటుందండి. ఇంకా ఫ్లేక్స్ సీడ్స్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని శుద్ధి చేసి ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో హెల్ప్ అవుతుందండి. చూసారు కదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.